భర్త ఏమో బయట పనుల్లో చాలా తీరిక లేకుండా చాలా బిజీ, భార్య ఏమో ఇంట్లో పనులతో బిజీ. ఇద్దరు కూడా సమయాన్ని కేటాయించుకోరు. ప్రతిరోజు ఎంతో కొంత సమయం భార్య కేటాయించండి, ప్రతి వారం కేటాయించండి, ప్రతి నెల ఒకరోజు భార్య కోసం కేటాయించండి. ప్రత్యేకంగా భార్యతో మాట్లాడాలి, తన కోసమే ఆ సమయాన్ని కేటాయించండి సోదరులారా. దీనివల్ల ఏమవుతుంది, ఏవైనా చిన్న చిన్న అపార్థాలు ఉంటే అవి కాస్త దూరం అయిపోతాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం పెరుగుతూ ఉంటుంది. మరియు భర్తలు ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు భార్య యొక్క పనుల్లో కూడా సహాయం చేస్తుండాలి. దయాప్రవక్త ముహమ్మద్ వారైతే ఆయిషా సిద్దికా రజలనా వారికి, మిగతా ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో అందరికీ ఇంటి పనుల్లో సహాయం చేసేవారు, వంట పనుల్లో సహాయం చేసేవారు. అల్లాహు అక్బర్. మరి మనము మన భార్యలకు ఎప్పుడైనా సహాయం చేస్తున్నామా? అప్పుడప్పుడు బహుమతులు కూడా ఇస్తూ ఉండండి. అల్లాహు అక్బర్. ఒకసారి పరిశీలించండి, మనము మన జీవితంలో మన భార్యకి ఏదైనా ఒక బహుమతి ఇచ్చామా? బయట వాళ్ళకి ఇస్తూ ఉంటాము, మన భార్యకి బహుమతి లేదు. భార్యలు కూడా అప్పుడప్పుడు తన భర్తలకి బహుమతులు ఇస్తూ ఉండాలి సోదరులారా. దీనివల్ల ఏమవుతుంది, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడంలో ప్రేమ పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయత, అనురాగం పెరుగుతూ ఉంటుంది.